ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనున్నారు. రైతు భరోసా నిధుల విడుదల, మెట్రో తొలిదశ టేక్ ఓవర్ వంటి అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. బడ్జెట్ రూపకల్పన, సంక్షేమ పథకాల అమలుపై ఈ భేటీలో స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనున్నారు. రైతు భరోసా నిధుల విడుదల, మెట్రో తొలిదశ టేక్ ఓవర్ వంటి అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. బడ్జెట్ రూపకల్పన, సంక్షేమ పథకాల అమలుపై ఈ భేటీలో స్పష్టత రానుంది. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, కీలక సమావేశం ప్రారంభమైంది. మంత్రివర్గ సమావేశం. దీనికి సంబంధించినటువంటి ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నిర్వహణతో పాటు ఇటు జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? అంటే బడ్జెట్ రూపకల్పన మీద ఈ రోజు ప్రధానంగా చర్చలు జరగబోతున్నాయి అన్నట్టయితే తెలుస్తుంది. సచివాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ కీలక భేటీలో ప్రధానంగా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుతో పాటు వార్షిక బడ్జెట్ పద్దుల ప్రపోజల్స్ మీద కూడా మంత్రులు సుదీర్ఘంగా చర్చించబోతున్నట్టయితే క్లియర్ గా తెలుస్తుంది. అయితే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చే హెచ్ఎంఆర్ఎల్ మెట్రో టేక్ ఓవర్ కూడా ఇక్కడ పురోగతికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదనపు బోగీలు ఏర్పాటు, అదే విధంగా మెట్రో విస్తరణ, మూసి పునర్జీవనం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల మీద కూడా లోతైన చర్చ జరగబోతున్నట్టయితే తెలుస్తుంది. అయితే దేవాదుల ప్యాకేజీ 3 పనులకు కూడా కొనసాగింపుకు అవసరమైన పరిణామాల మీద కూడా ఇటు అనుమతులను ఆమోదించనున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా తెలుస్తుంది రహీం. అయితే కొత్తగా ఏర్పాటైన 3 కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి ఏవైతున్నాయో ఈ ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టయితే చెప్తున్నారు. పూర్తిగా అంటే ఏదైతే ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులు అంటే ఈ ఫండ్ కు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని అంటున్నారు. అదేవిధంగా ఉద్యోగుల క్యాష్లెస్ వైద్యానికి కూడా బేసిక్ లో 1.5% కట్ చేయనుంది అని చెప్తున్నారు. అయితే ఇటు రెసిడెన్షియల్ స్కూల్స్, డిసిబిసి భవన నిర్మాణాలకు భూములు, మెట్రో టేక్ ఓవర్ స్టేటస్ల మీద కూడా పూర్తిగా చర్చలు జరగబోతున్నట్టయితే తెలుస్తుంది. మరి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకైతే మొదలయ్యింది. అయితే పూర్తిగా అంటే వీటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కేబినెట్ అని అయితే ప్రధానంగా తెలుస్తుంది. రహీం. రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.